హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి కారం బొరుగులు. మా సైడ్ ఒట్టి బొరుగులంటాము. ఇది ఒక్క 5 నిమిషాల్లో 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీ పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఒకసారి పెట్టి చూడండి. మనకి చేయడానికి గూడా ఎక్కువ టైం పట్టదు గాబట్టి, మనం గూడా సింపుల్‌గా టక టక టేస్టీగా చేసేద్దాం. ఓకేనా? టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అట్లాగే రాయలసీమ సైడ్ ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలంటే మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ కూడా ఇస్తాను. ఇట్లా ఎర్రగడ్డతో తింటే సూపర్ అంతే. ఇంకేం చెప్పలేం. ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏంటనే చూద్దాం పదండి. ఒక మిక్సీ జార్‌లో వచ్చేసి ఒక 15, 20 తెల్లవాయలు వెల్లుల్లి రెబ్బలేసుకోవాలా. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లమైన కారం పొడి, కారం మీ రుచికి తగినంత వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ జేసుకోవాల. గ్రైండ్ జేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత తయారు చేసుకునే విధానం చూద్దాం పదండి. ఇప్పుడు ఒక పెద్ద గోళం ఉంది మా ఇంట్లో. ఆ గోళంలోకి ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. 2 గరిటెల ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 పిరికెళ్ళ చెనక్కాయ ఇత్తనాలేసుకున్నానండి. పల్లీలు. ఓకేనా? మేము చెనక్కాయ ఇత్తనాలంటాము. ఈ పల్లీలు ఒక్క నిమిషం వేగిన తర్వాత, ఆ తర్వాత ఒక 2 గుప్పెళ్ళు పప్పులేసుకుంటాం. పప్పులంటే పుట్నాల పప్పు. ఈ పప్పులు కూడా లైట్‌గా వేగిన తర్వాత ఒక 3 పిరికల్లా కరివేపాకు. ఈ కరివేపాకు బాగా వేయించాలండి. కరకర అనేంత వరకు వేయించాలి. కరివేపాకు నలిగిపోతుంది మనం బొరుగుల్లో కలిపేటప్పుడు. అందుకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుందనమాట. చాలా బావుంటుంది. ఇదిగోండి ఇలా క్రిస్పీగా కరివేపాకు వేగిన తర్వాత ఈ ముందుగా మనం ఆడించి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా! ఈ మసాలా తీసుకొని గోలంలో వేసేసి ఒక్క నిమిషం మాత్రమే వేయించండి. ఎందుకంటే కారం ఉంది కాబట్టి తొందరగా కారము మాడిపోతుందనమాట. అట్లా మాడకుండా ఉండాలంటే టకటకమని వేయించేసేసేయాలి. ఆ తర్వాత ఈ కొలతకు ఒక 4 లీటర్ల బొరుగులు. 1 లీటర్ అంత టిఫిన్ తీసుకున్నానండి. చిన్న బాక్స్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా! దీంతో ఒక 4 తీసుకున్నానండి. 4 లీటర్లు బొరుగులనుకోవచ్చు. ఈ మసాలా క్వాంటిటీకి. ఓకేనా? ఇప్పుడు ఈ బొరుగులన్నిటిని ఈ తిరగమాత మొత్తం కలిసేలాగా బాగా వేయించాలి. వేడి మీదనే ఒక నిమిషం పాటు వేడి మీదనే బొరుగులు వేయించాలి. అప్పుడు ఆ మసాలాలన్నీ ఆ బొరుగులకి బాగా పట్టేసి మంచి టేస్ట్‌ని ఇస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా టక కలపాలి. మీరు లేట్‌గా ఉన్నారంటే అడుగున ఉన్న బొరుగులు గూడా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, మీరు ఆగకండి. టక బొరుగులు కలిపేయండి. ఓకేనా? అలాగే నా ఛానెల్‌లో ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, రాయలసీమ స్పెషల్స్, వంటకాలు, కర్రీస్, స్నాక్స్ ఇలా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా నా వీడియోను షేర్ చేయండి. మీరు ఇంతవరకు చూసారు అంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.